నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు భారత వైద్య రంగంపై ప్రపంచ దేశాల విశ్వాసం పెరిగిందన్న ప్రధాని మోదీ సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాసేపట్లో ముగియనున్న నామినేషన్ల గడువు రేపు నామినేషన్ల పరిశీలన మార్చి 14న పోలింగ్ హైదరాబాద్లో కొనసాగుతున్న బయో ఆసియా సదస్సు కాసేపట్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్ వర్చువల్ భేటీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు శ్రీలంక ప్రయాణానికి మార్గం సుగమం భారత్ గగనతలం వాడుకోవడానికి కేంద్రం అనుమతి జారీ రేపటి నుండి అహ్మదాబాద్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ల మధ్య 3వ టెస్ట్ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్న భారత పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వివరాలు వైద్య రంగంలో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సమాయత్తంగా ఉండాలని కోవిడ్-19 మహమ్మారి ద్వారా నేర్చుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ మహమ్మారి విసిరిన సవాళ్లను భారత వైద్య రంగం విజయవంతంగా అధిగమించిందని పేర్కొన్నారు. 2021-22 సాధారణ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి జరిపిన కేటాయింపుల అమలుపై వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం నిర్వహించిన వెబినార్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ను విజయవంతంగా కట్టడి చేసిన భారత వైద్య రంగంపై ప్రపంచం విశ్వాసం పెరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశలో బడ్జెట్లో కేటాయింపులను 137% పెంచినట్లు ప్రధాని తెలిపారు. వ్యాధులను నిరోధించడం, అందరికీ వైద్య సదుపాయాలు, వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడం, వైద్య సిబ్బంది సంఖ్య, సామర్థ్యాన్ని పెంచడం ఈ 4 అంశాలపై కేంద్రం రానున్న రోజుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో మారుమూల ప్రాంతాల్లోని చిట్టచివరి వ్యక్తి వరకు వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లకు పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్లుగా ఉత్పత్తి కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. सरकार का जोर सिर्फ हेल्थ केयर में निवेश पर ही नहीं है, बल्कि देश के दूर दराज वाले इलाकों तक हेल्थ केयर को पहुंचाने का भी है. हमें ये भी ध्यान रखना है कि हेल्थ सेक्टर में किया गया निवेश स्वास्थ्य ही नहीं बल्कि रोजगार के अवसर भी बढ़ाता है. साथियों, कोरोना के दौरान 2025 నాటికి టీబీ రహిత భారత్ను సాధించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కోవిడ్ పాఠాలను టీబీ నియంత్రణకు కూడా ఉపయోగించవచ్చునని ప్రధాని సూచించారు. दुनिया ने बहुत बारीकी से नोट किया है. आज पूरे विश्व में भारत के हेल्थ सेक्टर की प्रतिष्ठा और भारत के हेल्थ सेक्टर पर भरोसा एक नए स्तर पर पहुंचा है. हमें हर स्तर पर काम करना है, हर स्तर को बढ़ावा देना है. हमें ये सुनिश्चित करना है कि देश के लोग, चाहे वो गरीब से गरीब हो, चाहे वो सुदूर इलाकों में रहते हो, उन्हें बेस्ट पॉसिबल ट्रीटमेंट मिले और समय पर मिले. और इन सभी के लिए जब केंद्र सरकार, सभी राज्य सरकारें, स्थानीय निकाय और देश का प्राइवेट सेक्टर मिलकर काम करेंगे तो बेहतर नतीजे भी मिलेंगे. ప్రధాని నరేంద్ర మోదీ ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి 66వ స్నాతకోత్సవంలో వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో 2800 మంది పైగా విద్యార్థులు ఆన్లైన్లో పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా 75 మంది విద్యార్థులకు బంగారు, రజత పతకాలను విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ నవభారత్ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని ఐఐటి పట్టభద్రులను కోరారు.
ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాత్రమే కాదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండిజినియస్ టెక్నాలజీ అని ప్రధాని అభివర్ణించారు. పర్యావరణానికి హాని చేయని సాంకేతిక పరిజ్ఞానాలను రూపొందించాలని ప్రధాని సూచించారు. भारत के निर्माण के लिए भी उतना ही अहम है. आप सभी से सिर्फ आपके पेरेंट्स और आपके प्रोफेसर्स की ही उम्मीदें नहीं जुड़ी हैं, बल्कि 130 करोड़ भारतवासियों की आकांक्षाओं के भी आप प्रतिनिधि हैं. इसलिए इस संस्थान से देश को 21वीं सदी के आत्मनिर्भर भारत में बन रहे नए इकोसिस्टम के लिए नई लीडरशिप की भी उम्मीद है. नया इकोसिस्टम हमारे स्टार्टअप्स की दुनिया में, नया इकोसिस्टम हमारे इनोवेशन रिसर्च की दुनिया में, नया इकोसिस्टम हमारे कॉरपोरेट वर्ल्ड में और नया इकोसिस्टम देश की प्रशासनिक व्यवस्था में. इस कैंपस से निकलकर आपको सिर्फ अपना नया जीवन ही स्टार्ट नहीं करना है, बल्कि आपको देश के करोड़ों लोगों के जीवन में बदलाव लाने वाले स्वयं में एक स्टार्टअप भी बनना है. రాష్ట్రంలో 2 పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించేందుకు గడువు ఈ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నిన్ననే నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివచ్చి ప్రధాన అభ్యర్థులు నామినేషన్ వేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి నిన్న మొత్తం 29 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ కోయల్ తెలిపారు. నిన్న నామినేషన్లు వేసిన వారిలో కాంగ్రెస్ నుండి రాములు నాయక్, బీజేపీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, సీపీఐ నుండి జయసారథిరెడ్డి, టీజేఎస్ నుండి ప్రొఫెసర్ కోదండరాం ఉన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి నిన్న 38 మంది నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున జి చిన్నారెడ్డి, టీఆర్ఎస్ నుండి ఎస్ వాణిదేవి, బీజేపీ తరపున ఎన్ రామచంద్రరావు నామినేషన్ పత్రాలు సమర్పించిన వారిలో ఉన్నారు. కాగా నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఈ నెల 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. మార్చి 14న పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సు హైదరాబాద్లో నేడు 2వ రోజు కొనసాగుతోంది. ఈ ఉదయం మెడికల్ టెక్నాలజీలో ఫార్మా రంగంపై చర్చలు జరిగాయి. వర్చువల్ గా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ప్రముఖులు హాజరవుతున్నారు. కాగా ఈ మధ్యాహ్నం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్ వర్చువల్ గా సంభాషించనున్నారు. పొరుగు దేశమైన పాకిస్తాన్ దేశం చేసిన అభ్యర్థనను భారతదేశం మన్నించి పెద్ద మనసు చాటుకుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 23వ తేదీ నుంచి శ్రీలంక దేశ పర్యటన కోసం భారత గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతించాలని దాయాది దేశమైన పాకిస్తాన్ చేసిన అభ్యర్థనకు భారత్ సానుకూలంగా స్పందించింది. ఇమ్రాన్ ఖాన్ విమానం భారత గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించినట్లు కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం దేశాధినేతలు వీవీఐపీ విమానాలు ఏ ఇతర దేశాల గగనతలం గుండా వెళ్లినా దానికి అనుమతి తీసుకోవాలి. అయితే గతంలో భారత ప్రధాని మోదీ పాక్ మీదుగా అమెరికా, సౌదీ అరేబియా వెళ్లేందుకు పాకిస్తాన్ అనుమతించలేదు. కోవిడ్ వ్యాక్సిన్పై అపోహలు నమ్మవద్దని, వ్యాక్సిన్ చాలా సురక్షితమైందని వరంగల్ అర్బన్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి తెలిపారు. వరంగల్లో దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ జనవరి 16 నుండి జిల్లాలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైందని చెప్పారు. 2వ డోసును ఫిబ్రవరి 13 నుండి ఇవ్వడం ప్రారంభించామని, చాలా మంది టీకా వేయించుకున్నారని ఆమె తెలిపారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత విధిగా 2వ డోసు కూడా తీసుకోవాలన్నారు. లేని పక్షంలో మొదటి డోసు వృధా అవుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ 2 డోసులు తప్పకుండా తీసుకోవాలని ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి విజ్ఞప్తి చేశారు. తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్ లో మనకు పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ మనకు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మనకు ఫస్ట్ డోస్ వేసాము. మనకు 2వ డోసు కూడా వ్యాక్సిన్ మొదలైందని మనం ఫిబ్రవరి 13 నుండి 2వ డోసు, సెకండ్ డోసు వ్యాక్సిన్ మనం గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్స్ కి ఇవ్వడం జరిగింది.
ఈ రోజు నుండి సెకండ్ డోసు మనము ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ కూడా ఈ రోజు నుండి ఇస్తున్నాము. సో అందరు కూడా దీనికి విరివిగా మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వ్యాక్సిన్ తేవడం జరిగింది. కాబట్టి మనకు కోవిషీల్డ్, కోవాక్సిన్ 2 వ్యాక్సిన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుంది ఏంటి అనేది కొంతమంది అపోహలు ఉన్నాయి, అవన్నీ ఎవ్వరు నమ్మకూడదు. వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ ఏదైనా కూడా మనం తీసుకున్నాక ఇంజెక్షన్ తీసుకున్నా కొంచెం ఇంజెక్షన్ తీసుకున్న సైట్లో కొంచెం నొప్పి ఉంటుంది, కొంచెం జ్వరం వచ్చినట్టు ఉంటుంది, కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి. కానీ దానివల్ల భయపడాల్సింది ఏం లేదు. అందరు వ్యాక్సిన్ తీసుకుంటేనే సేఫ్ ఉంటుంది. ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళకి 40% సేఫ్టీ ఉంటుంది. 28 రోజుల తర్వాత 29th డే రోజు సెకండ్ డోస్ తీసుకోవాలి. సెకండ్ డోస్ తీసుకున్నాక కూడా 14 days తర్వాతనే 80 to 90% సేఫ్టీ వచ్చి యాంటీబాడీస్ ఫామ్ అయి మనకు వైరస్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా 2 డోసెస్ తీసుకోవాలి. గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర రేపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చిన్న జాతరకు ముందే వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గద్దెలపై సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని పసుపు, కుంకుమ, పువ్వులు, నైవేద్యం, చీరలు సమర్పించి భక్తులు తమ మొక్కు చెల్లించుకుంటున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ తో కలిసి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్తూ పెద్దపల్లి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిందని బండి సంజయ్ ఈ సందర్భంగా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన పథకాల పేర్లు మార్చి తమ పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. శక్తివంతంగా తయారు కావడానికి అన్ని పార్టీల నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాలను చూసి మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలు కానీ శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం మోడీ గారి యొక్క తాపత్యాన్ని చూసి తప్పకుండా దీనిలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఈరోజు అందరూ భారతీయ జనతా పార్టీ వెళ్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టెస్ట్ మ్యాచ్ రేపు అహ్మదాబాద్ లో జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మొతేరా స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. చొరో మ్యాచ్ గెలుచుకున్న భారత్, ఇంగ్లాండ్ జట్లు సిరీస్ ను కైవసం చేసుకునేందుకు రేపటి టెస్ట్ మ్యాచ్ కీలకమైంది. గాయాల కారణంగా తొలి 2 మ్యాచ్లకు దూరంగా ఉన్న ఉమేష్ యాదవ్, బుమ్రాకు రేపటి మ్యాచ్లో బీసీసీఐ చోటు కల్పించే అవకాశం ఉంది. గులాబీ బంతితో జరగనున్న ఈ మ్యాచ్ ను తిలకించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అహ్మదాబాద్ వేదికగా రేపు జరగనున్న 3వ టెస్ట్ మ్యాచ్తో భారత పేస్ బౌలర్ ఇషాంత్ శర్మకు అరుదైన రికార్డు నమోదు చేయనున్నారు. కపిల్ దేవ్ తర్వాత 100 టెస్టులు ఆడిన భారత ఫాస్ట్ బౌలర్గా ఇషాంత్ అరుదైన ఘనత అందుకోబోతున్నాడు. ఈ స్థాయికి చేరేందుకు ఇషాంత్ ప్రయాణం అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. అతడి గణాంకాలు అంత గొప్పగా ఉండకపోవచ్చు, అతడి పేరిట చెప్పుకోదగ్గ రికార్డులు లేకపోవచ్చు. భారత క్రికెట్ చరిత్రలో ఉత్తమ ఫాస్ట్ బౌలర్ల గురించి మాట్లాడుకున్నప్పుడు అతడి ప్రస్తావన రాకపోవచ్చు. కానీ ఇషాంత్ శర్మ భారత క్రికెట్కు చేసిన సేవల్ని మాత్రం తక్కువ చేయలేం. కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ను భారత్కు అనుకూలంగా టర్న్ చేయడంలో ఇషాంత్ సామర్థ్యాన్ని గుర్తించాల్సిందే. 6.5 అడుగుల పొడగరి అయిన ఢిల్లీ బౌలర్ ఇషాంత్ శర్మ 2007లో బెంగళూరులో పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లోనే 5 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. బెంగళూరు టెస్ట్ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్లో జరిగిన 2వ టెస్టులో అప్పటి ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్ రికీ ప్యాంటింగ్ను 2 ఇన్నింగ్స్లోనూ అవుట్ చేసి ఇషాంత్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. జట్టు సహచరులందరూ ఆప్యాయంగా లంబు అని పిలుచుకునే ఇషాంత్ బౌలింగ్ చేస్తుండగా అభిమానులు ఫిదా అయ్యేవారు. కెరీర్ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఇషాంత్ ఆ తర్వాత రోజుల్లో అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. పేస్కు అనుకూలంగా లేని పిచ్ల మీద పెద్దగా ప్రభావం చూపలేని ఆటతో ఇషాంత్ క్రమంగా టీమిండియాకు కాస్త దూరమయ్యాడు. దీనికి తోడు గాయాలు కూడా ఇషాంత్ కెరీర్ని ప్రమాదంలోకి నెట్టాయి. విదేశాల్లో పేస్ పిచ్లపై ఆడాల్సినప్పుడు మాత్రమే ఇషాంత్కు ప్రాధాన్యం దక్కేది. అయితే తన ఆట తీరును నెమ్మదిగా మెరుగుపరుచుకుంటూ 2016 నుంచి సగటు వికెట్ రేటును పెంచుకుంటూ వచ్చాడు. టెస్టుల్లో ఓపిగ్గా సుదీర్ఘ స్పెల్స్ వేయటంలో ఇషాంత్కున్న సామర్థ్యం అతడి కాలంలో మరే ఫాస్ట్ బౌలర్కు లేదనటంలో అతిశయోక్తి లేదు.
పేస్ పిచ్లపై కొన్ని మెరుపు ప్రదర్శనలతోనూ ఇషాంత్ తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చాడు. 99 టెస్టులు, 302 వికెట్లు, 32.22 సగటు. ఇవేమంతా గొప్ప గణాంకాలు కావు. కానీ కపిల్ దేవ్ తర్వాత 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్న ఫాస్ట్ బౌలర్గా ఇషాంత్ పేరు రికార్డుకెక్కనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అంగారకుడిపై అమెరికా పంపిన పర్సెవరెన్స్ రోవర్ ఆ గ్రహంపై కాలు మోపిన అద్భుత వీడియోను నాసా తాజాగా విడుదల చేసింది. 3 నిమిషాల 25 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో పర్సెవరెన్స్ అరుణగ్రహ ఉపరితలంపై ల్యాండ్ అయిన అరుదైన దృశ్యాలు కనిపిస్తాయి. రోవర్ ల్యాండ్ అవుతున్న సమయంలో అంగారకుడిపై దుమ్ము లేవడం, తాళ్ల సహాయంతో వ్యోమనౌక నుంచి రోవర్ కిందికి దిగడం, శాస్త్రవేత్తలు చప్పట్లతో హర్షించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. పర్సెవరెన్స్ రోవర్ శుక్రవారం అరుణగ్రహ ఉపరితలంపై దిగిన సంగతి తెలిసిందే. ఈ రోవర్లో రికార్డు స్థాయిలో 25 కెమెరాలు, 2 మైక్రోఫోన్లను ఇంజనీర్లు అమర్చారు. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. భారత వైద్య రంగంపై ప్రపంచ దేశాల విశ్వాసం పెరిగిందన్న ప్రధాని మోదీ, దేశంలో చివరి వ్యక్తి వరకు వైద్య సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాసేపట్లో ముగియనున్న నామినేషన్ల గడువు. రేపు నామినేషన్ల పరిశీలన, మార్చి 14న పోలింగ్. హైదరాబాద్లో కొనసాగుతున్న బయో ఆసియా సదస్సు. కాసేపట్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్ వర్చువల్ భేటీ. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు శ్రీలంక ప్రయాణానికి మార్గం సుగమం. భారత్ గగనతలం వాడుకోవడానికి కేంద్రం అనుమతి జారీ. రేపటి నుండి అహ్మదాబాద్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ల మధ్య 3వ టెస్ట్. 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్న భారత పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ.